నమస్తే, నేను చైతన్య. కొడంగల్ లగచర్ల ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా చెర్లపల్లి జైల్లో ములాఖత్ కి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు రిమాండ్ లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని జైల్లో కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పోరాటం ఆగబోదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్టు చేశారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది. ప్రజలు తిరుగుబాటును ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరిస్తున్నాయి. లగచర్ల రైతులు భూములు ఇవ్వబోమని పోరాటం చేశారు. రైతులకు పట్నం నరేందర్ రెడ్డి మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ కుట్ర ఉందంటున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. గిరిజనుల రైతులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.